ఆషాఢ మాసం స్టార్ట్ అయింది తొలి రోజు కాబట్టి తొలి బోనం అమ్మవారికి గోల్కొండ జగదంబ తల్లికి ఆనవాయితీగా ఫస్ట్ బోనము ఆమెకే ఎక్కియడానికి ప్రతిసారి ఉంటుంది, ఆనవాయితీగా ఆమెకి ఎక్కిస్తాము. ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి మిగతా అన్ని బోనాలు నేను చేస్తున్నారు. ఈసారి ఎంతమంది జనాలు రావచ్చు సార్? మొత్తం పబ్లిక్ సుమారు ఇప్పుడే గోల్కొండకు 2000 మంది దాకా వస్తారమ్మా. ఇక్కడ నుంచి 2000 మంది దాకా దాదాపు బయలుదేరుతాము. అదేవిధంగా బల్కంపేట కూడా వెళ్తాము, జూబ్లీహిల్స్ కూడా వెళ్తారు, విజయవాడ కనకదుర్గ టెంపుల్ కూడా బయలుదేరి విజయవాడ కనకదుర్గ టెంపుల్. అమ్మవారి కృపా కటాక్షాలు ఎలా ఉంటున్నాయి సార్? పాడి పంటలు మంచిగా పండాలి. ఈసారి ఇంకా వర్షాలు రాలేదు కాబట్టి వర్షాలు పండించి మా తల్లి అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నైవేద్యం ఎక్కిస్తాం. అమ్మవారు బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకునే ప్రతిసారి కూడా మీరు ఇక్కడ నుంచే మొదలు పెడతారు, బంగారు బోనం ఎత్తుతూ ఉంటారు. ఎలా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఒకరికి చైర్మన్ వస్తుందమ్మా. ఈసారి బంగారు మైసమ్మ ఆలయంకి వచ్చింది కాబట్టి ఈసారి మా టెంపుల్ నుంచే బంగారు బోనం 7 సప్తమాత్రులకు 7 బోనాలు ఇక్కడ నుంచే తీసుకెళ్తాం. ఓకే సార్, చెప్పండి ఈసారి ఎలా ఉండబోతుంది? మొత్తం కూడా 26వ సంవత్సరంలో శ్రీమాత్రేనమ్మా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంవత్సరం అత్యంత బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా బోనాల యొక్క కార్యక్రమాలకు సహకరించడం జరిగింది. ఈరోజు మొదటి బోనము మన ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ మా దేవాలయ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ గారి యొక్క సారథ్యం లోపల ఈ మొదటి బోనాన్ని మన బంగారు మైసమ్మ దేవాలయం నుంచి గోల్కొండ వరకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా సప్తమాతృకలకు 7 బోనాలను కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. 26వ తారీఖు రోజు విజయవాడ కనకదుర్గ దేవాలయంకి, మళ్ళీ 2వ తారీఖు రోజు ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. 9వ తారీఖు రోజు బోనాల పండుగ, 10వ తారీఖు రోజు భారీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం లోపల అందరూ కూడా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని మనసారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ సంవత్సరం వర్షాలు లేవు అంటున్నారు రైతులకి. ఈ రోజు మీరు చూడండి, ఈరోజు సాయంత్రం వరకు మా యొక్క బోనము బంగారు బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించే లోపలే భారీ వర్షం పడుతుంది. అందరం కూడా మంచి పాడి పంటలతోటి మంచి వర్ష సూచనలతోటి ఉన్నాం కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఎంతైతే వేడిగా పోతున్నామో అంతే చల్లగా మేము గోల్కొండ వరకు వెళ్ళే వరకు మంచిగా చల్లగా ఉంటామనేసి కోరుకుంటున్నాం. చూసాం కదా, మరి ఈసారి మాత్రం అంగరంగ వైభవంగా కూడా బోనాలు జరగబోతున్నాయి. ఆషాఢ మాస బోనాలు అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి కట్టమైసమ్మ ఆలయం వద్ద నుంచి గోల్కొండకు బయలుదేరింది బంగారు బోనము. మరి మధ్యాహ్నం సమయం వరకు కూడా చేరుకోబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఆషాఢ మాసం ప్రజలందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢ మాసము ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ఆషాఢ మాసం ప్రారంభమైనప్పుడు గోల్కొండలే ప్రారంభమైందని గోల్కొండలే ముగిస్తుంది కాబట్టి ఈరోజు అమ్మవారికి జగదంబ టెంపుల్కు బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం తీసుకోవడం జరుగుతుంది. ఆనవాయితీగా 16 సంవత్సరాల నుంచి గోల్కొండ అమ్మవారికి ప్రథమ బోనము బంగారు బోనము ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నుంచి సమర్పించడం జరుగుతుంది.